హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీ ఇంటీరియర్ డిజైన్స్. సో నేనైతే మళ్ళీ మీ ముందుకి సరికొత్త ఇంటీరియర్తో అయితే వచ్చేసా. సో ఇది వచ్చేసరికి వైజాగ్ అండి. మనం అయితే లో బడ్జెట్లో ఒక టీవీ యూనిట్ అయితే చేయడం జరిగింది. ఆ టీవీ యూనిట్ కాస్ట్ ఎంత, దాని అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మా రిలేటివ్స్ హౌస్ అండి. ఇందులో నేనైతే ఒక టీవీ యూనిట్ అనేది చేశాను. సో అది మీకు చూపించబోతున్నా. లెట్స్ గో. స్టార్టింగ్కి వచ్చేసరికి చూసుకోవచ్చండి, ఇది వుడ్ అండ్ వైట్ కలర్లో అయితే చేసాం. మొత్తం అంతా ఐ గ్లోజన్ అండి, గ్లాసిక్ సన్మైక్ అండి. ఇదంతా కూడా మొత్తం అంతా గ్లాసిక్ సన్మైక్స్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే వైట్ కలర్లో 2 డోర్స్ అయితే ఇచ్చేసామండి పూజా మందిర్కి. లోపల అయితే వామ్ కలర్ లైట్ అయితే ఇచ్చేసాం, చూసుకోవచ్చు. ఇన్సైడ్ కూడా ప్యూర్ అయితే వైట్ అయితే ఇస్తాం. ఇన్సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇన్సైడ్ ఫినిషింగ్ కూడా చాలా క్లాస్గా ఉంటుందండి, నీట్గా. లోపల పక్క కూడా చూసుకోవచ్చండి మీరు. సో అలానే ఇంక చూసుకుంటే మనం ఈ డోర్ల మీద అయితే వినాయకుడు సేల్స్ కటింగ్ అయితే ఇచ్చామండి, ఫోకస్ లైట్ కనిపించడానికి. అలానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసి దాని మీద బ్లాక్ ఒకటి కోటింగ్ హ్యాండిల్ అయితే ఇచ్చామండి. ప్యూర్ వైట్ అండి, ఇది క్లాసిక్ సన్మైక్. ఇది కూడా పైన అయితే 3 డోర్స్ ఇచ్చామండి. చాలా నీట్గా అఫీషియల్గా ఉంటుంది ఈ డోర్స్ కూడా. మనకి చూసుకోవచ్చు హైడ్రాలిక్ డోర్స్ అండి. ఇవి కూడా ఆటోమేటిక్ పైకి లెగిసిపోతుంటాయి. చూసుకోండి, మనం ప్రతి దానికి కూడా లోపల ఇన్నర్ వైట్ అంటించేసి మనం డోర్ ఫిక్స్ చేసామండి. అలానే ఇక్కడ చూసుకుంటే ఇది కూడా క్లాసిక్ సన్మైక్ అండి. ఇది కూడా వుడ్ కలర్లో తీసుకున్నాం. ఇది దీని ఫినిషింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇక్కడైతే ఫిక్స్డ్ గ్లాసులు అయితే పెట్టామండి, ఐటమ్స్ పెట్టుకోవడానికి. బ్రాకెట్స్ పెట్టేసి ఫిక్స్డ్ గ్లాస్ అయితే పెట్టాము. ఒకళ్ళు కావాలనుకుంటే మనకి ఈ స్క్రూస్ ఇచ్చేసుకొని గ్లాస్ తీసుకొని క్లీన్ చేసుకోవడమే. ఎందుకంటే ఇక్కడ సైడింగ్స్ పెడితే మూవబుల్ చేసేటప్పుడు ఆ సైడింగ్స్ బ్రేకింగ్ రావడం జరుగుతుంది. అందుకోసం డిస్టెన్స్ లేకుండా మనం ఫిక్స్డ్ గ్లాస్ అయితే పెట్టాం, మీరు చూసుకోవచ్చు. అలానే చూసుకుంటే ఇది టీవీ నెట్ వచ్చేసరికి మొత్తం కబ్బర్డేనండి. వీళ్ళైతే సిమెంట్ సెల్ఫ్లతో కట్టుకున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కూడా సెల్ఫ్లు ఉండేవి, ఇందులో కూడా సెల్ఫ్లు ఉండేవి. మనం అయితే దాన్ని రిమూవ్ చేసి మోడలర్ టీవీ యూనిట్గా చేయడం జరిగిందండి. దాన్ని అయితే రిమూవ్ చేసి ఏవైతే ఇక్కడ కబోర్డులతో కట్టుకున్నారో టాప్ పీసులు పెట్టి అవైతే ఏటికది రిమూవ్ చేసేసి మోడలర్ టీవీ యూనిట్గా మనం డిజైన్ చేయడం జరిగిందండి. అందులో చూసుకోవచ్చండి, ప్రాపర్గా మొత్తం లామినేట్ వేసేస్తాం. లోపల పక్క కూడా చాలా క్లాసిక్గా ఉంటుందండి. ఈ స్లేడ్కి వచ్చేసరికి వైట్ ఇచ్చేసామండి, ప్యూర్ వైట్. చూసుకోవచ్చండి, ఫినిషింగ్ కూడా మనకి ఎక్కడ కూడా చిన్న క్రాచెస్ కానీ ఊడిపోవడం కానీ ఏం లేదండి. మొత్తం ఫెవికల్తో మనం అంటిల్ చేసాము, చూసుకోవచ్చండి. కిందనైతే మనం ఇటుపక్క సింగిల్ డోర్ ఒకటి ఇచ్చామండి, చూసుకోవచ్చండి. మీకు ఇదండి కబోర్డు. ఇది కబోర్డ్స్లో వాళ్ళు కట్టించుకున్నారు. మనం దీన్ని రీమోల్డ్ చేసి మోడలర్ టీవీ యూనిట్గా డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ కూడా చూసుకోవచ్చండి, ఇక్కడ 2 డోర్స్ పెట్టామండి. ఇంక ఇదంతా కబోర్డేనండి. మీరు ఒక టీవీ యూనిట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే టీవీ యూనిట్ ప్లేస్లో కబోర్డులు కట్టించుకోవడం మానేయండి, ఎందుకంటే మాకు వర్క్ చేయడం ఇబ్బంది అవుతుంది. చూసుకోవచ్చండి, దీని మీద కూడా బ్లాక్ కోటింగ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చేసామండి, 4 ఇంచెస్ హ్యాండిల్. సో అలానే మీకు ఈ మోడలర్ టీవీ యూనిట్ దీన్ని అయిన ఖర్చు ఏంటి, మనం ఏ మెటీరియల్ యూజ్ చేసాం, దీన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి అన్నానుగా. సో ఇది వచ్చేసరికి రాయల్ ప్లే అయితే మనం ప్లేవుడ్ షీట్ 8mm ప్లేవుడ్ షీట్ అయితే వాడామండి దీనికి, రాయల్ ప్లేవుడ్ షీట్. అలానే సన్మైక్లు వచ్చేసరికి ఐ క్లోజ్ 1050లో మనం అయితే సన్మైక్లు దొరికాయి. సో సన్మైక్లు అయితే మనం యూజ్ చేసాం. ఎంత అవుట్పుట్ తీసుకోవడానికి మెయిన్ రీజనబుల్ రేట్లో మనం అయితే చేస్తాం. ఇదంతా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, కేవలం ఇది 50Kలో మనం ఈ మోడలర్ టీవీ యూనిట్ అనేది రెడీ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే ఇంతలా ఈ టీవీ యూనిట్ మోడలర్గా చేయించుకోవాలనుకుంటే కబోర్డులు సిమెంట్ సెల్ఫ్లతో కట్టించుకోవడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చూసుకోవచ్చు 50K అని చెప్పేసి అంటున్నానంటే దీంట్లో ఎంత లుక్ వచ్చింది, ఎంత అఫీషియల్ లుక్ వచ్చిందో చూసుకోండి. ఓన్లీ 50Kతో అయితే మనం కంప్లీట్ చేసాం టీవీ యూనిట్. చూసుకోవచ్చండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది క్లాసికల్ ఫినిషింగ్. ఇది మనకి ఎక్కడ కూడా డోర్ డ్యామేజ్లు కానీ మొత్తం ఇదంతా కూడా ఫినిషింగ్ మొత్తం కూడా మిషన్తోనే చేయడం జరిగింది. చూసుకోవచ్చండి, ఇది ఇన్నర్ వైట్ కూడా మనం ఇన్నర్ వైట్ కూడా వేసామండి. ప్రతి డోర్కి కూడా ఇన్నర్ వైట్ వేసాం, చూసుకోవచ్చు మీరు. దీనికి కూడా ఇన్నర్ వైట్ ఉంటుందండి. కేవలం 50Kతో అయితే మనం ఇది వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది.
లోపల కూడా హైడ్రాలిక్ డోర్స్ అయితే వేసామండి. మరి ఇంకెందుకు లేట్ అంటే మీరు ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే వైజాగ్లో నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి వర్క్ చేయించుకోవాలని ఆలోచన ఉండుంటే కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలానే నా ఛానల్ ఇంతకుముందు ఎప్పుడైనా చూసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.